ప్రస్తుతం ఇదే బీఆర్కే భవన్ వద్ద బీజేపీ నాయకులు అయితే భారీ సంఖ్యలో రావడం జరుగుతూ ఉంది. ఈటెల విచారణ కూడా లోపల జరుగుతున్నట్టు సమాచారం వస్తూ ఉంది. అసలు లోపల ఏం జరుగుతూ ఉంది, నిజంగా ఈటెలకు ఇందులో సంబంధం లేకుండా కావాల్సి వచ్చి ఆయన ఎదుగుదలను ఓర్వలేక కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులు అని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. సరే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీజేపీ నాయకులు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. అన్న నమస్తే. అన్న చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ ఏదైతే కాళేశ్వరం నోటీసులు రావడం, ఈరోజు ఈ విచారణకు రావడం? ముఖ్యంగా ఇది కాంగ్రెస్ కక్ష సాధింపుగా చేస్తున్నటువంటి చర్య ఇది. ఎందుకంటే హైడ్రాని తీసుకొచ్చేసి జనాల మోసం చేసి, ఎందుకంటే 50 ఏళ్ళు 60 ఏళ్ళ కింద కట్టుకున్న ఇళ్లను కూల్చడం అనేది అమానుష్యము. అది చాలా మనం కూడా అందరం కూడా దాన్ని వ్యతిరేకించాలి. ఓకే, ఆ విషయంలో మా పార్లమెంటు సభ్యులు ఒక భారతదేశంలో పెద్ద మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి. పార్లమెంట్ చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ అది, మన దేశంలో పెద్ద కాన్స్టిట్యున్సీ మల్కాజీ పార్లమెంట్. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ సభ్యులు మన ఈటల రాజేందర్ గారు అబాస్ పాడేది చేయడానికి, ఆయన నైతికంగా కొన్ని విషయాలు దెబ్బతీయడానికి హైడ్రా పేరు మీద ఈ చేస్తున్న కుట్ర ఇది ఒకటి. అయితే గరీబుల కోసం ఆయన ప్రతిరోజు మాట్లాడతాడు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వస్తా అన్నాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి గరీబుల ఇళ్ళే, బలిచిన ఇల్లు ఎవరు కూలవర్తలేరు. అదే ఓవైసీ కొన్ని 100 ఎకరాలు కబ్జా పెట్టిండు, మళ్ళీ కట్టుకుండు, అసంటి దగ్గర పోవాలి కదా, పోడు. ఎందుకంటే ఈ మూసి పక్క పొంటి గరీబులు ఒక 50 గదాలు 60 గదాలు కట్టుకున్న ఇళ్లను కూల్చడం నోటీస్ చేయమని దాన్ని వ్యతిరేకించుడు, ధర్నా చేసిండు. మేము కూడా అందరం పోయినాం అక్కడ. కాబట్టి ఏంటంటే ఎక్కడ చూసినా ఈటలే వస్తుందని చెప్పి ఒక కక్ష సాధింపుతోటి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఓకే, కానీ ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నారు, కాళేశ్వరంలో అటు హరీష్ రావు పాత్ర, ఈటెల రాజేందర్ పాత్ర, కేసీఆర్ పాత్ర ముగ్గురు ఉంది కాబట్టి కమిషన్ నోటీసులు పంపించిందని చెప్పి చెప్తా ఉన్నారు. అటు హరీష్ రావు ఈటెల కూడా ఈ మధ్య కాలంలో ఏదైతే షామీర్పేట వద్ద ఉన్నటువంటి ఈటెల రాజేందర్ నివాసంలో కలిసినట్టుగా చెప్తా ఉన్నారు. వాస్తవం అనేది ఒకటబ్బా, ఇప్పుడు మస్తు చెప్తారు కాదు. ఒక ప్రోగ్రాంలో, ఒక పెళ్లిలో, ఒక ప్రోగ్రాంలో కలిస్తే వాళ్ళు కలుసుకుని కుమ్మక్కయ్యరు అని చెప్పడం తప్పు కదా. అది ఇంతకుముందు మినిస్టర్ చేసిండు, టీఆర్ఎస్లో ఒక నెంబర్ 2 పొజిషన్లు ఉండు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఆయన ఎదుగుతున్న యొక్క దీన్ని కక్ష సాధింపుతో చేస్తున్నటువంటి చర్యలు ఇవన్నీ కూడా. ముఖ్యంగా నేను ఏం చెప్తున్నంటే, ఈటల రాజేందర్ గారు ఆర్థిక మినిస్టర్ ఉండొచ్చు, కానీ ఈ యొక్క ఆర్థిక మినిస్టర్ ఏం చేస్తుంది, వచ్చినటువంటి బడ్జెట్ ఏదైతుందో దాన్ని చూసి ఎలగేషన్ చేస్తుంటాడు, ఎక్కడెక్కడ అలాట్మెంట్ చేస్తుంటాడు, ఆయన బాధ్యత అది. ఇంకోటి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు ఇరిగేషన్ మినిస్టర్ ఉండు, చూసుకున్న బాధ్యత ఎవరిది? ఇరిగేషన్ మినిస్టర్ చూసుకోవాలా. ఏం జరుగుతుంది, ఏమవుతుంది, అది కరెక్ట్ ఉందా లేదా, నాణ్యత ఉందా లేదా, లేకుంటే దానికి ఉన్నటువంటి ఎంతవరకు అది చేస్తుందని చెప్పి మా గ్రౌండ్ లెవెల్లో చూసే బాధ్యత ఎవరిది? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ది. ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎంతోమంది ఉంటారు, అలా ఇంజనీర్స్ ఉంటారు, లేకుంటే క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది, లేకుంటే క్వాంటిటీ ఉంటుంది, క్వాలిటీ ఇవన్నీ కూడా చెక్ చేసే బాధ్యత ఇరిగేషన్ డిపార్ట్మెంట్. వాళ్ళందరూ పక్క పెట్టి ఈయనకి ఇచ్చి, ఎందుకు ఆర్థిక మినిస్టర్ ఉండొచ్చు, కానీ ఇలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా ఫైనాన్స్ కావాలన్నప్పుడు ఆర్థిక మినిస్టర్ పోవాలి. ఈ ప్రాజెక్ట్ ఉందనుకో, ఈ కింద ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, ఒక తయారు చేసేసి ఈ రోడ్ ఇది కావాలంటే దీనికి బడ్జెట్ ఉంటుంది, దానికి ఇంత అవుతుంది అని చెప్తే ఆర్థిక మినిస్టర్ ఏం చేస్తాడు, చూసి ఇస్తాడు. అంతేగాని ఆయన పోయిండు, ఆయనకు ఏదో వచ్చింది, ఇంకేదో చేసింది ఎక్కడైనా ఉందా ప్రూఫ్? ఎక్కడ లేవు. ఈటల తప్పులేదు అంటారా, లేదంటే కాళేశ్వరంలోనే తప్పిదాలు జరగలేవు అంటారా? ఒకటబ్బా, ఇప్పుడు కాళేశ్వరం ఇన్ని రోజుల నుంచి ఆలుగురు ఉంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు లేరా, ఇప్పుడు వచ్చిరా, ఇప్పుడు కళ్ళు మూసుకుని ఇప్పుడు తెరిచిరా, అంతకుముందు నీరపోయిరా. అప్పుడు ఉండరు కదా, కాంగ్రెస్ లేరా, ప్రతిపక్షం ఉండరు వాళ్ళు కూడా. వాళ్ళు ఎందుకు మాట్లాడేటప్పుడు? ఇవాళ వచ్చేసి గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పక్క పెట్టేసి 6 వాగ్దానాలు ఎక్కడ ఒకటి అమలు చేయగలలే. దాన్ని ఏంటంటే మభ్య పెట్టేసి జనాలు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ఇవాళ మాయమాటలు చెప్పేసి గద్దె ఎక్కినటువంటిది కాంగ్రెస్ ఇవాళ. ఆ యొక్క జనాలకు చెప్పలేక ఇలా ఏ ఎమ్మెల్యే కానీ ఏ మినిస్టర్ కానీ ఊళ్ళో తిరగలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఎందుకు ఫండ్ లేదు, ఒక రోడ్డు లేదు, చిన్న ఓల్డేజ్ పెన్షన్ లేవు, ఒక రేషన్ కార్డు లేదు, రైతు బంధు లేదు, ఏమి ఇచ్చినాడు ఇవాళ? దాదాపు 11 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చినాక ఒక్క పని కూడా చేయలేదు. ఆ పని చేయలేదు కాబట్టి జనాలు వాళ్ళని చీ అంటున్నారు ఇవాళ. దానికి ఏం చేయాలంటే ఇంకో ఇటువంటి తీసుకొచ్చి లీడర్ల మీద దాని మైండ్ గేమ్ ఆడుతున్నారు ఇవాళ. మైండ్ గేమే, ఏం లేదు ఇలా. ఇక్కడ సొంత పార్టీ పెద్ద నేతలు కూడా మాట్లాడతలేరు, కేవలం ఈటల ఇందులో ఇరికిండు, సరే సంతోషమే అన్నట్టు గమనుకుంటారు అని చెప్పేసి కూడా వినికి అనిపిస్తుంది. వాస్తవం ఎవరు? సో బీజేపీ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరు కూడా నోరు మీద పెట్టలేదు. బీజేపీలో ఒక సిద్ధాంతం ఉంటుంది,
నోరు వారేసుకొని ఎవరో ఇష్టమైనట్టుగా మాట్లాడుతూ ఉండదు అక్కడ. నేను కూడా 44 సంవత్సరాలు పార్టీలో పనిచేస్తున్నాను. పదవి ఉన్నా లేకున్నా ఏది లేకున్నా కూడా పార్టీ కోసం సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తులు ఈ భారతీయ జనతా పార్టీ అంటే ఒక భారతదేశ సైనికులు పనిచేసే వ్యక్తులు ఉంటారు. కాబట్టి ఎవరెవరి తల వచ్చి కాంగ్రెస్ కాదు, ఇది కల్చర్ కాదు. ఇది కాంగ్రెస్ కల్చర్ మస్తు ఉంటుంది. ఏమో ఇష్టం అది తిట్టుకుంటారు, మళ్ళీ ఇద్దరు కలుస్తారు, ఏదో చేస్తారు. బీజేపీలో అట్లుండదు. సిద్ధాంతంగా ఎవరు మాట్లాడారు అదే మాట్లాడదు, ఏం మాట్లాడు అదే మాట్లాడతారు. కానీ ఎవరు ఇష్టమైన మాట్లాడడం వీల్లేదు ఇక్కడ. కాబట్టి మీరు అనుకోవచ్చు బీజేపీ ఎవరు మాట్లాడతలేడు, లేకుంటే బీజేపీ ఈటలకు వ్యతిరేకం ఉందని. వ్యతిరేకం ఉంటే ఇవాళ ప్రతి దాంట్లో ఇంపార్టెన్స్ వస్తుంది కదా. ఇవాళ మోడీ గారు కానీ ఇంకేదైనా అమిత్ షా కానీ లేకుంటే నడ్డా కానీ ఏ విషయంలో వచ్చినా కూడా మళ్ళీ ఈయనతో కన్సల్ట్ అవుతుందిగా ప్రతి విషయంలో కూడా. మెజార్టీ ఓటర్స్ గెలిచినటువంటి వ్యక్తినా. ఓకేనా, ఫైనల్గా విచారణలో ఏం బయటపడబోతా ఉంది? నిజంగా విచారణ నుండి బయటకు వచ్చే అవకాశం ఉందా, లేదంటే వాళ్ళ ఆధీనంలో ఉంచుకునే అవకాశం ఏమైనా ఉందా? ఏమి కాదు, అది అన్నీ కావాలని చేస్తుంది, ఏదో టైంపాస్ చేసుకోవడానికి. అయితే బయటకు వస్తారు, ఆ విషయం మీరు చూస్తారు, మేము చెప్పిన అవసరం లేదు. అది ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఏం మాట్లాడుతున్నది ఇక నువ్వు చెప్పు నేను చెప్పు కాదు అక్కడ. రేపు పొద్దున అన్నీ కూడా పబ్లిక్లో వస్తుంది, పేపర్లో వస్తుంది అది. కాబట్టి దానిలో మనం చింతించే అవసరం లేదు. మా యొక్క ఈటల గారు ఏంటంటే ఒక తెల్లని కాగితం మాదిరిగా ఉంటాడు, బయటకు వస్తాడు. వాళ్ళు ఏ మాత్రం నిర్మోహటంగా నేను చెప్తున్నా, ఎవరికి ఇబ్బంది లేదు. చాలామంది కూడా జనాలు కూడా అనుకుంటారు కావాలని ఈటల మీద చేస్తున్నారు, బట్ట కలిసి మీదేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగేది ఏం లేదు, ఇక్కడ మోసం చేస్తున్నారు, ఇక్కడ పబ్లిక్ మోసం చేస్తున్నారు. అరే నువ్వు చెప్పే పని చేయక 6 వాగ్దానాలు 420 ఇవి ఎక్కడ ఒక పని చేయకుండా ఇవాళ బయటకు వచ్చేసి జనాలు మోసం చేసేసి ఎక్కడ ఒక పని చేయలే. చూడండి ఎక్కడ నేను చేసేటప్పుడు ఊళ్ళో పోండి తెలుస్తుంది ఇవాళ కాంగ్రెస్ ఏం చేస్తున్నది. లేకపోతే ఎలక్షన్ పెట్టమని చెప్తారు, ఒక్కరొకరు ఏంది కరువాచి వాద పెడతారు. ఇలా ఏమి ఊకరు ఏం చేస్తున్నాయన, ఇలా ఏమో వసూలు చేస్తుండు, కప్పం కడుతున్నాయన, ఆయన టైంపాస్ చేసుకుంటూ రేవంత్ రెడ్డి. అంతేగాని ఏం జరగదు. ఈటల బయటకు వస్తాడు, ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. నేనైతే చెప్తున్నా ఆ విషయంలో అందరూ విషయం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్